ఆంధ్ర రాష్ట్రం వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా నిన్ననే డ్రా తీయడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ రకంగా అన్ని వర్గాలకి ఆర్థికంగా బలోపేతం చేస్తూ అలాగే దీన్ని ఒక ప్రొహిబిషన్ ఎలా చేయాలనేది కూడా మేము కార్యక్రమం చేసుకుని ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. ఒక డౌట్ వస్తుంది అధ్యక్ష. ఇప్పుడు లెక్కర్ సేల్స్ అలాగే బీర్ల అమ్మకాలు ఎంత పెరిగాయి గౌరవ మంత్రి గారు చెప్పారు. అంటే తాగించేసి మళ్ళీ డీఎడిక్షన్ సెంటర్స్ ఎందుకు అధ్యక్ష? ఒకటి. నెక్స్ట్ కామన్ మ్యాన్ గా అడుగుతున్నాను అధ్యక్ష, రాజకీయాలు దయించి మాట్లాడకండి. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ అమ్మితే మంచిదా ప్రైవేట్ వ్యక్తులు అమ్మితే మంచిదా? అది కామన్ మ్యాన్ గా నాకు డౌట్ వస్తుంది. గవర్నమెంట్ అమ్మితేనా మంచిది కదా, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, లిక్కర్ సేల్స్ తగ్గుతాయి. అందుకే గతంలో 23 డిసెంబర్లో తక్కువ ఉన్నాయి, 24 డిసెంబర్లో ఎంత ఎక్కువైపోయాయి అంటే 40% బీర్ల అమ్మకాలు 18% లెక్కర్ అమ్మకాలు పెరిగాయి నేను అనుకుంటున్నాను అధ్యక్ష. ఇంకొకటి గౌరవ మంత్రి గారు ఇంకొక డౌట్ అండి, ఇక్కడ ఆదాయం వేయాలి కాదు, మంచిదా చెడ్డదా, ప్రజలను ఎలా రక్షించాలి దాని మీద మనం మాట్లాడాలి. అదే అండి, అందుకే అంటున్నా తాగించి మళ్ళీ డీఎడిక్షన్ సెంటర్స్ ఎందుకు అధ్యక్ష? ఎవరమ్మినా ప్రభుత్వం అమ్మినా ప్రైవేట్ వాళ్ళు అమ్మినా ప్రజల ఆరోగ్యం బాగుంటుంది. ప్రభుత్వం అధ్యక్ష, ప్రభుత్వము ఎవరమ్మటం లెక్కర్ సేల్స్ మద్యం అమ్మకాలు తగ్గించాలి, మద్యం వినియోగాన్ని తగ్గించాలి. అమ్మా దయించి ఆగండి అమ్మా, నన్ను అధ్యక్ష నన్ను మాట్లాడనివ్వకపోతే ఎలా అధ్యక్ష? ప్రభుత్వం అనేది ప్రభుత్వ బాధ్యత లెక్కర్ అమ్మకాలని తగ్గించాలి కదండి అధ్యక్ష, మద్యం వినియోగాన్ని తగ్గించాలి. కానీ పెరిగింది ఎందుకు అని నాకు డౌట్ వస్తుంది అధ్యక్ష. ఇంకోటి నాణ్యమైన మద్యం అంటున్నారు మంత్రి గారు, మాట్లాడేవండి మంత్రి గారు. నేను ఇందాక చెప్పాను అమ్మాయి చెప్పేదండి ఎందుకు పెరిగింది అనేది నేను క్లియర్ గా చెప్పాను. చెప్పను అలా కాదు, ఎందుకు పెరిగింది అలా కాదు అమ్మా, నేను అడిగింది అక్కడ కాదు, ఇందాక ఎందుకు కాదు సేల్ ఎంత పెరిగిందని ఇందాక ఎలా పెరిగిందని అడిగారు, చెప్పాను. దానికి వాళ్ళు చేసినటువంటి అక్రమ మద్య విధానం వల్ల ఇన్సిట్ లిక్కర్ పెరిగిపోయింది, 5 తాగి 42 మంది చనిపోయారు జంగారెడ్డిగూడెంలో. అదేవిధంగా బయట రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ అయ్యేది అదంతా కూడా ఇవాళ మేము కంట్రోల్ చేయడం వల్ల రాష్ట్రానికి కూడా ఆదాయం పెరిగింది. తాగే వాళ్ళని గ్రాడ్యువల్ గా మనం మార్చాలి, కానీ ఇవాళ ఒక్కసారిగా మద్య నిషేధం చేస్తానని చెప్పారు, వాళ్ళే చెప్పారు అధ్యక్ష మద్య నిషేధం చేస్తామని. ఎక్కడ ఉంది మద్య నిషేధం? చేశారా 5 ఏళ్ళలో? మీరు మాట్లాడండి మీ నాయకుడి దగ్గర మద్య నిషేధం గురించి. మీరు ఎప్పుడన్నా మీరు మాట్లాడారు మీ నాయకుడితో? అసలు మాట్లాడే అర్హత వీళ్ళకుందా? మద్యం మీద మాట్లాడే అర్హత మీకు లేదు, మీ ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు ఏం చెప్పారు? మద్యపాన్ని నిషేధం చేస్తానని చెప్పారు అధ్యక్ష, దశల వారీగా మారుస్తానన్నారు, దశల వారీగా రేట్లు పెంచి ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగొట్టుకున్నారు అధ్యక్ష. ఇది వాస్తవం. దీన్ని తాకట్టు పెట్టి 25 సంవత్సరాలకు సరిపడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదు చెప్పమన్నాను అధ్యక్ష. అధ్యక్ష, వైసీపీ సభ్యులకి కొన్ని డిపార్ట్మెంట్స్ మీద మీరు ప్రశ్నలు వేయకపోతే మీకు గౌరవం ఉంటుంది, కొన్ని డిపార్ట్మెంట్ల మీద ప్రశ్నలు వేయకూడదు అధ్యక్ష. లిక్కర్ మీద ప్రశ్నలు వేయడం ఏంటి అధ్యక్ష? లిక్కర్ మీద ప్రశ్న వేయడం ఏంటి? అందులో మళ్ళీ క్యాలిక్యులేషన్ సార్, గత డిసెంబర్లో ఎంత సరుకు, ఈ డిసెంబర్లో ఎంత సరుకు బాగా తాగించేస్తున్నారు అధ్యక్ష. 5 సంవత్సరాలు ఒక్క బ్రాండెడ్ లిక్కర్ ఈ ఆంధ్రప్రదేశ్లో దొరికింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో చాలా మంది అధ్యక్ష ఆ రోజు బూమ్ ప్రెసిడెంట్స్ మెడల్ అని చెప్పి మన టీ దుకాణంలో అధ్యక్ష టీ చేసి అధ్యక్ష టీ దుకాణంలో టీ చేసి వెంటనే ఇస్తే తాగేసేటట్టుగా వీళ్ళు సొంత కంపెనీల్లో లిక్కర్ తయారు చేసి నాసిరకం లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకొని ఆ రోజు చాలా మంది ఇతర రాష్ట్రాల్లో బ్రాండెడ్ సరుకు అంతా తెచ్చుకొని వాటికి ట్యాక్స్ లేకుండా ఆ రోజు తాగారు. ఈ రోజు అదంతా స్ట్రీమ్ లైన్ చేసి కట్టడి చేసి ప్రతి పైసా ప్రభుత్వ ఆదాయానికి తీసుకొస్తుంటే దానికి డొంక తిరుగుడుగా మీరు ఎక్కువ తాగించేస్తున్నారని ప్రశ్న వేయడం సబబు కాదు. రెండవది బెల్ట్ షాపులు అధ్యక్ష మీరు వినాలి, బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు. 2014-24 మధ్యన ఏ మార్కెట్లోకి వెళ్ళినా సరే కొత్త రకం ప్యాంట్లు వచ్చాయి అధ్యక్ష. నేను కూడా చూశాను, ఒక ప్యాంట్కి 15 పాకెట్లు ఉండే, నేను ఎక్కడ చూడలేదు. ఏంటి 15 పాకెట్లు ప్యాంటు దొరికిందంటే 15 బాటిల్స్ పాకెట్లో పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ చేసి మద్యం తాగించిన వాళ్ళు ఈరోజు బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు. నేను వైసీపీ ఎమ్మెల్సీలకి నేను ఒకటే కోరుతున్నాను, లిక్కర్ మీద, శాండ్ మీద
మైన్ మీద, భూముల మీద మీరు ఎన్ని క్వశ్చన్లు తగ్గించుకుంటే అంత గౌరవం పెరుగుతుంది తప్ప ఏదో అడ్డగోలుగా మాట్లాడి ప్రభుత్వాన్ని మీరు ఏదో ఇరకన పెట్టాలంటే అది మీరు అవివేకము. ప్రజలు నవ్వుకుంటున్నారు. వైసీపీ సభ్యులు లెక్కర మీద క్వశ్చన్ వేసినా, ఇసుక మీద క్వశ్చన్ వేసినా, మైన్స్ మీద క్వశ్చన్ వేసినా, ల్యాండ్స్ మీద క్వశ్చన్ వేసినా నవ్వుకుంటున్నారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎల్ఓపి గారు, ఎల్ఓపి ఈ బెల్ట్ షాపుల మీద, బ్రాందీ షాపుల మీద మీరు క్వశ్చన్ వేయటం అంటున్నారు. మేము క్వశ్చన్ వేయటానికి గల కారణం అధ్యక్ష, సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి విషయం ఈ రోజున మీ ముందు ప్రస్తావించాలనుకున్నాం. బెల్ట్ షాప్ ఎక్కడన్నా పెడితే బెండ్ తీస్తారని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తున్నాం. ఎందుకంటే బెల్ట్ షాపులు తీయాలా ఉంచాలని మేము చెప్పింది కాదు. బెల్ట్ షాప్ ఎవరన్నా పెట్టి ఉంటే అందులో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు ఇన్వాల్వ్ అయినా బెల్ట్ షాప్ పెడితే బెండ్ తీస్తానని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి విషయాన్ని నేను విన్నాను సార్. అది ఈరోజు ప్రతి గ్రామంలోనే బెల్ట్ షాపులు ఎక్కడ పెడితే అక్కడ కనబడుతున్నాయి. బెల్ట్ షాప్ తీయండి అని మేము చెప్పట్లేదు, మీరు చెప్పినటువంటి విషయాన్ని మేము అడుగుతున్నాం. గ్రామాల్లో బెల్ట్ షాప్ పెట్టుకోవడానికి ఆక్షన్స్ పెట్టి, వేలంపాటలు పెట్టి ఒక ఊర్లో 10-5 బెల్ట్ షాపులు ఉన్నాయి. సరే నడుపుకోండి, మాకేం అభ్యంతరం లేదు. దాని మీద బెల్ట్ షాప్ పెడితే బెండ్ తీస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాని గురించి అడగటం అనేటువంటిది జరుగుతుంది అధ్యక్ష. ఎక్కడన్నా మేము అడిగి ఎన్ని బెల్ట్ షాపులు ముగించారు, 5 లక్షల రూపాయలు ఫైన్ వేస్తారని చెప్పారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు వచ్చి అడిగిన ప్రశ్నకి మంత్రి గారు వచ్చి చాలా సుదీర్ఘమైన సమాధానం చెప్పారు అధ్యక్ష. వారు చెప్పిన సమాధానం ఉంది అధ్యక్ష. గత సంవత్సరంలో ఎన్ని కేసులు పెట్టారో, గత ప్రభుత్వంలో ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టారో కూడా చెప్పారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో అన్ని కేసులు పెట్టబట్టే ఇన్సెట్ లిక్కరు, లేకపోతే నాన్ డ్యూటీ పెయిడ్ అవన్నీ కూడా వస్తున్నట్టు అరికట్టి అవన్నీ పకడ్బందీగా చేశారు అధ్యక్ష. మరి ఈ 10 నెలల కాలంలో ఎందుకు చేయలేదు అధ్యక్ష? అంటే అంతా కూడా అంటే పచ్చగా ఉంటే అంతా పచ్చగా ఉందని సామెతలాగా అంత పర్ఫెక్ట్గా ఉందని చెప్పండి అధ్యక్ష. ఒకటి. ఇక రెండో విషయానికి వస్తే వారు వచ్చి పెరిగాయి అన్నారు. ఎస్, మీ దగ్గర వచ్చి ఇది లిక్విడ్ క్వాంటిటీ పెరిగింది, పెరిగింది. బ్రాండ్లు వచ్చి ఇప్పుడు చెప్పారు, పోనీ అప్పుడేవో బ్రాండ్లు పెట్టారు, ABCDF ఏవో పేర్లు మీరు చెప్పి ఏ పేర్లు. ఆ బ్రాండ్లు ఏమైనా ఉండట్లేదా షాపుల్లో? సేమ్ బ్రాండ్స్ మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి కదా. ఏమైనా మార్చారా? పోనీ ఒకటే కొత్త మార్చి ఈ బ్యాన్ చేస్తామని చెప్పి ABCD బ్యాన్ చేశారా? బ్యాన్ చేయలేదు. అవే కంటిన్యూ అవుతున్నాయి. ఎవరికి అమలు ఏం తేడా లేదు. సభ్యులు ప్రశ్న ఏంటి? ఈ రకంగా ఉన్నది కాబట్టి ఏమైనా చర్యలు తీసుకోవాలి. కొత్త సభ్యులు కాబట్టి ఆవిడ వచ్చి కొద్దిగా సుదీర్ఘంగా మాట్లాడారు. ఆవిడ అడిగిన దానికి ఇది అని కాదు. మళ్ళీ మా సీనియర్ మంత్రి గారు, మా అచ్చెన్నాయుడు గారు లేచారు, ఏకంగా మా హక్కే లేదంటారు. ఇది కొత్త ఇది హక్కు లేకపోవడం అధ్యక్ష తిరుగుతున్నాను. ఈ రాష్ట్రంలో హక్కులు లేకపోతే మధ్య కాదు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మధ్య నిషేధాన్ని తీసుకొచ్చారు పూజ్య బాపూజీ తాలూకా స్ఫూర్తితో. మరి దాన్ని ఎవరితో తూట్లు పడతారు అధ్యక్ష? ఎవరు తీశారు అధ్యక్ష? అవన్నీ మనం చరిత్ర చెప్పుకోవడం కాదు కదా. చరిత్ర చెప్పుకోవాల్సిన అవసరం లేదు మనకి చరిత్రలు కాదు. ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో ప్రభుత్వం తీసుకున్న స్టెప్స్ ఏంటి అడిగాను తప్ప మీ ప్రభుత్వాన్ని ఏదైతే చూపెట్టి లేదా ప్రభుత్వాన్ని వచ్చి కాదు మా గ్రామాలకు జరుగుతున్నాయని అడిగాం. చెప్తాను అధ్యక్ష, అడిగారు కాబట్టి. మా విజయనగరం జిల్లాలో ఒక ఊరిని చెప్తాను ఎగ్జాంపుల్. అంతా చెప్పంటే 100 ఊర్లు చెప్తాను, ఒక్క ఊరు చెప్తాను. సత్తిపాడు అనే విలేజ్ లో నెల్లిమల్ల మండలంలో సత్తిపాడు విలేజ్ లో మన బెల్ట్ షాప్ మన షాప్ తాలూకు టైమింగ్ ఎన్ని గంటలకి అధ్యక్ష? ఉదయం 9 నుంచి రాత్రి 9. ఫైన్, దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదు. రాత్రి 9 నుంచి ఉదయం 9 నుంచి అమ్ముకోవడానికి ఆక్షన్ పెట్టుకున్న ఊర్లో 50 లక్షలు పడారు అధ్యక్ష. దిస్ ఇస్ రికార్డ్.
తమరు దయచేసి మంత్రి గారు అబద్ధం నిజమైంది మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. నేను చెప్పింది అబద్ధం అయితే ఏంటి ఎగ్జామ్ కాదు 9 నుంచి 10 వరకు అమ్ముకోవద్దు కదా. ఆ టైంలో ఆ 9 నుంచి 10 మళ్ళీ బెల్ట్ షాప్ అమ్ముకోవడానికి ఆ డబ్బులు అది అది శ్రీనివాస్ గారు చేస్తున్నారని మాట్లాడమండి సార్. నేను మళ్ళీ మాట్లాడతాను మా జిల్లా మంత్రి గారు. నేను మాట్లాడుతున్నాను అయిపోలేదు, వారు మాట్లాడుతున్నాను నేను కూర్చున్నాను. అవకాశం ఇస్తే లేకపోతే నేను మాట్లాడతాను. నా అయిపోయిన తర్వాత మాట్లాడండి. నేను ఎందుకంటున్నానంటే ఇదేమో వేరే చూపండి ఇంకా జరుగుతున్న పరిణామ విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాను. జరుగుతున్న విషయాల్ని తమ దృష్టికి తీసుకొస్తాను. మీరు అడిగారు కాబట్టి ఏదైనా ఉంటే చెప్పన్నారు కాబట్టి మాట్లాడితే మాట్లాడండి, నేను కూర్చుంటాను. పర్వాలేదు మంత్రి గారికి గురించి అసలు 2004 నుంచి 14 వరకు మద్యం గురించి జరిగిన విషయం ఏంటో మనం మర్చిపోతామా? అంటే విజయనగరం జిల్లాలో మద్యం ఎలాగ అమ్మాలనే దాన్ని నేర్పించింది ఎవరు? అసలు మద్యం ఏ రకంగా ప్రమోట్ చేయాలని చెప్పింది ఎవరు? అసలు ఏ రకంగా వెళ్ళిందని చెప్పింది ఎవరు? అధ్యక్ష, ఖచ్చితంగా మేము చెక్ చేసుకుంటాము. అలాంటిది ఏమైనా ఉంటే వాస్తవాలంటే నేనే చెక్ చేస్తాను. అలాంటిది ఏమి లేదు అధ్యక్ష. చాలా ట్రాన్స్పరెంట్ గా వెళ్తుంది ఈ ప్రభుత్వం. అయితే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశం మీద ప్రతిదీ కూడా వెళ్తుంది. అలాంటి పరిస్థితే లేదు. అసలు 2004 నుంచి 14లో జరిగినటువంటి విషయం మర్చిపోకూడదని కూడా సభకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. సార్ తర్వాత మాట నాకు అర్థం కావట్లేదు. అసలు మీరు అడగదలుచుకున్నది సూటిగా అడగండి. మీరు నిమిషానికి అబద్ధం చేసుకోవద్దు. మంత్రులు నేను అబద్ధం చేసుకోమని అనట్లేదు. నేను చెప్పింది సంబంధిత శాఖ మంత్రి అడిగారు కాబట్టి చెప్పాను, వెరిఫై చేసుకోమని చెప్పాను. అంతేగాని నేనేమే బ్లేమ్ చేశానా? 14 నుంచి 19 వరకు ఎవరు అమ్మారు? అంతకుముందు ఎవరు ఆత్మపరిశీలన చేసుకుంటే ఎవరు ఏ వ్యాపారాలు చేశామో, ఎవరు అందులో ఉన్నారో, ఎవరు ఏం చేశారో అవన్నీ తెలుసు. ఆ పుట్టుపూర్వతాలు ఇక్కడ మనం చెప్పుకోవడానికి ఇది కాదు, వేదిక కాదు. ఆ వేదిక మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, జిల్లా ప్రజలందరికీ తెలుసు, గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకు ఇవన్నీ ఇక్కడ చెప్పుకోవద్దు, ఇవన్నీ ఆ డిస్కషన్ గెలవద్దు దయచేసి. అవి ఎందుకు ఆత్మపరిశీలన చేసుకుని తెలుస్తాయి. అవన్నీ కాదు అధ్యక్ష. నేను సూటిగా నేను మంత్రి గారు నా సబ్మిషన్ ఏంటంటే మీరు చెప్పిన సమాధానంలో మీరు కొత్త బ్రాండ్లు పెట్టి వాళ్ళ నుంచి ప్యూరిస్ దగ్గర తీసుకొచ్చారా? ఆ బ్రాండ్లు ఏమైనా తగ్గించారా? ఆ బ్రాండ్లు ఏమైనా బ్యాన్ చేశారా? ఏంటి ఆ బ్రాండ్లు ఏమైనా బ్యాన్ చేశారా? లేదు. ఇంకా మీరు వచ్చి అది ఆదాయం పెరగడానికి మీరు చెప్పిన విషయమే ఆదాయం పెరగడానికి ఏది ఇవన్నీ కూడా చేశారు. అంతకుముందు చేశారు కాబట్టి ఈ సంవత్సరంలో మా సభ్యులు అడిగారు ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమంది చేశారు, వారిని తీసుకున్న చర్యలు ఏంటి, ప్రభుత్వం చర్యలు చెప్పండి అధ్యక్ష, వింటాము, పర్వాలేదు. అందుకని మా నాయుడు గారు చెప్పినట్టు వచ్చి మాకెవరికి హక్కు లేదంటే అదెక్కడ అధ్యక్ష? హక్కు లేదంటే కొద్ది రోజులు కంటిన్యూ జరిగింది అధ్యక్ష. అది కూడా చెప్పాలి, మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పాలి. గవర్నమెంట్ పోయేసరికి విపరీతం డబ్బులు కంపెనీలకు ఇచ్చి చాలా స్టాక్స్ అన్ని తెచ్చి పెట్టేశారు అధ్యక్ష. ఇక్కడ ఆ స్టాక్స్ ఏం చేయాలి అధ్యక్ష? స్టాక్స్ అయిపోయిన వరకు అమ్మాలా లేదా మొత్తం అధ్యక్ష సొంత డిస్టిలరీ నుంచి రేపు ప్రభుత్వం వస్తుందో పోతుందో తెలియదని చెప్పి ఇంకొక 7-8 మాసాలకు సరిపోయిన సరుకులన్నీ తెచ్చి ఇక్కడ పడేసి అవన్నీ ఏం చేయమంటారు? అవి కంప్లీట్ అయిన వరకు అన్ని బ్రాండ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు బ్రాండ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి.